కారణం ఏంటంటే ఆయన ఉత్తముడని. ఆయన ఉత్తముడు. నీ జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేయగలిగినటువంటి ఉత్తముడు. నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు, ఊహించని రీతిలో ఘన కార్యాలు చేయగలిగినటువంటి ఉత్తముడు. అనుకోని స్థితిలో నీవు అనుకున్న కార్యాన్ని జరిగించడానికి ఉత్తముడు. నీవు ఏ స్థితిగతుల మధ్యలో కృంగిపోతున్నప్పటికీ, భయక్రాంతులతో నలిగిపోతున్నప్పటికీ భయముల నుంచి తప్పించగలిగినటువంటి ఉత్తముడైనటువంటి యేసు క్రీస్తు వైపు మన విచారణ మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన విచారణ మొదలు పెట్టాలి. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి ఎప్పుడు చూస్తాం? కూర వండేటప్పుడు చూస్తాం. కొంతమందిని గమనియాలి. ఉడుకుతా ఉంటుందా,